తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా టీజీఎస్ఆర్టీసీ భారీగా బస్ సర్వీసుల్ని రద్దు చేసింది. ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం అవ్వడంతో బస్సుల్ని నిలిపేసింది. వరద తగ్గిన తర్వాత హైదరాబాద్ నుంచి యథావిధిగా సర్వీసుల్ని నడిపిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు రద్దుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నడిచేటటువంటి అనేకమైనటువంటి బస్ సర్వీసులను ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. ఇటు ఏపీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లేటటువంటి బస్సుల సంఖ్యను కూడా తగ్గించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కొన్ని సర్వీసులను కూడా రూట్ డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి ఆర్ఎంఓ శ్రీలత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఆర్ఎం గారు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇటు ఎంజీబీఎస్ నుంచి నడిచేటటువంటి సర్వీసులు ఎట్లా నడుస్తున్నాయి? విజయవాడకి చాలా తక్కువ నడిపామండి. శ్రీశైలం కూడా అక్కడ కొండ చర్యలు విరిగి పడటం మూలాన దారిలో బస్సులు ఆపేయటం జరిగింది. మళ్ళీ అక్కడ ప్యాసింజర్స్ రిజర్వేషన్ ఆల్రెడీ చేయించుకొని అక్కడ నైట్ తిరిగి రావడం కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పడం మూలాన పోలీసులు లిమిటెడ్ సంఖ్యలో బస్సులను అలౌ చేశారు. ఆ శ్రీశైలం రూట్ ఈరోజు రెస్టోర్ అయిందండి. ఖమ్మం కూడా ఈరోజు రెస్టోర్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 100 బస్సులు తిరిగాయి. విజయవాడ రూట్ మటుకు అసలు ఆపరేషన్స్ అనేది ఈరోజు ఏమీ చేయలేదండి. మేము అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏదైతే వచ్చాయో అవే ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. ప్యాసింజర్స్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నారు. గవర్నమెంట్ ముందే అలర్ట్ చేయటం మూలాన ప్యాసింజర్స్ అంటే ప్రయాణికులు ప్రయాణాలని రద్దు చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలనుకున్న ప్యాసింజర్స్ కూడా మేము అంటే డిమాండ్ ఉంటే కనుక మేము నడపడానికి సిద్ధంగా ఉన్నాము. నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ మీదుగా గుంటూరు మీదుగా విజయవాడ వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ బస్సులకే ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే అసలు ప్రయాణికులు లేరు కాబట్టి మేము మా బస్సులు ఆపరేట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఒకవేళ మధ్యాహ్నం తర్వాత ఏమైనా పరిస్థితి మెరుగుపడి ట్రాఫిక్ డిమాండ్ ఉంటే మటుకు ఖచ్చితంగా ఆపరేట్ చేస్తాము. సమాచారం కోసం కంట్రోల్ రూమ్స్ హెల్ప్ లైన్ డెస్క్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఎస్, ఇప్పుడు మా బస్ భవన్లోనూ ఒక హెల్ప్ లైన్ అనేది పెట్టారండి. కంటిన్యూస్గా 24 అవర్స్ మానిటర్ చేస్తున్నాను. ప్రతి రీజనల్ హెడ్ క్వార్టర్స్లో కూడా మేము పెట్టుకున్నాము. సో ప్రతి గంటకి ఎన్ని బస్సులు వెళ్ళాలి, ఎన్ని బస్సులు వెళ్ళాయి, అట్లాగే బస్సులు ఎక్కడన్నా ఆగిపోయినాయా, ఎక్కడన్నా అంటే వాగులు వరదల వల్ల ఏమన్నా రాలేక వెనక్కి డెపోలకి రాలేక ఆగిపోయినా అనేది ఇన్ఫర్మేషన్ ఎవ్రీ అవరు మేము తీసుకుంటున్నామండి. ఈరోజు ఖమ్మంకి నడుస్తూనే ఉన్నాయండి. ఖమ్మం నుంచి అక్కడ ఇంటీరియర్ రూట్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వరంగల్ వెళ్తుంది, ఖమ్మం వెళ్తున్నాయి, మహబూబ్ నగర్ అన్ని రూట్స్లో వెళ్తుందండి. కరీంనగర్ కూడా వెళ్తున్నాయి. వరంగల్కి వెళ్ళే అక్కడి నుంచి ఇంటీరియర్ రూట్స్ కూడా రెస్టోర్